మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టడమే పెద్ద స్కామ్ అంటూ చంద్రబాబు సర్కారును మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిలదీశారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇక చంద్రబాబు నిర్ణయాన్ని 1,04,00,000 మంది వ్యతిరేకించారని, ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేశారని అన్నారు. ఇక ఈ సంతకాలు గవర్నర్కు సమర్పిస్తాం, కోర్టుకు కూడా పంపుతామని అన్నారు జగన్. గవర్నర్ దగ్గరకు వెళ్లే ముందు అంబేద్కర్ విగ్రహం వద్ద 1,00,00,000 సంతకాల ప్రతులను ఉంచుతామని స్పష్టం చేశారు. 1,00,00,000 సంతకాలు చూడాలంటూ కోర్టులో అఫిడవిట్ను వేస్తామని అన్నారు. ఇక స్కామ్లు చేయడానికి చంద్రబాబు వెనుకడుగు వేయడం లేదు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పెద్ద స్కామ్ అని ఆరోపించారు. ప్రైవేటు వాళ్లకు మెడికల్ కాలేజీలను అప్పచెప్పడమే కాదు, వాళ్లకు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందట. ఒక్కో కాలేజీకి 120 కోట్ల జీతాల కింద ఇస్తున్నారని, ఇంతకంటే పెద్ద స్కామ్ ఉంటుందా అని వైసీపీ జగన్ ప్రశ్నించారు. నుంచి బయలుదేరిన ఈ నెంబరు, మన దగ్గరికి వచ్చిన నెంబరు, ఈరోజు గవర్నర్ గారికి మనం చూపించబోయే ఈ సంతకాలు ఆల్రెడీ బహుశా చూపించే కార్యక్రమం బహుశా మొదలై ఉంటుంది. ఆల్రెడీ బండ్లను మనం ఫ్లాగ్ ఆఫ్ చేసినాము. ఆ బండ్లన్నీ గవర్నర్ గారి ప్రెమిసెస్ కు ఆల్రెడీ చేరాయి. అక్కడ గవర్నర్ గారి సిబ్బంది ఆ సంతకాలు పెట్టిన వ్యాన్స్ ను అంతా కూడా వాళ్ళు చూస్తూ ఉండింటారు. బహుశా 1,04,11,136 సంతకాల 1,04,11,136 సంతకాలు చేసిన పత్రాలు. ఈరోజు నిజంగా ఇదొక ఘట్టం, చరిత్రలో నిలిచిపోయే ఒక ఘట్టం. ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు తన ఈ మధ్యకాలంలోనే మొన్ననే కలెక్టర్ల సదస్సు జరుగుతూ ఉన్నప్పుడు తన నోట్లో నుంచి వచ్చిన కొన్ని మాటలు ఆశ్చర్యం కలిగించాయి. ప్రజల్లో గ్రాఫ్ చాలా పడిపోతా ఉంది, దానికి కారణం కలెక్టర్ల పనితీరు సరిగ్గా లేదు అని చెప్పే పరిస్థితిలో చెప్తా ఉన్నాడు. పొద్దున పేపర్ చదివితే అయ్యో అని మొత్తుకున్నట్టు. కలెక్టర్ల గ్రాఫ్ బాగలేక కాదు స్వామి, నీ గ్రాఫ్ బాగలేక పడిపోతా ఉంది. నీది అనేది నీకు అర్థం కావడంలా. నీ హయాంలో నువ్వు వచ్చిన తర్వాత ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా అని అంటే ఒకటే మంచి జరగల. చంద్రబాబు నాయుడు గారు ఈ 18 నెలల కాలంలో, అలా 18 నెలలే ఉంది, ఈ బడ్జెట్ వస్తే మూడో బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాడు. ఈ మార్చిలో తాను ప్రవేశపెట్టబోయేది 3వ బడ్జెట్. అంటే మొత్తం 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఈ ముఖ్యమంత్రికైనా ఉంటుంది. అలాంటిది 3వ బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాడు ఈ మార్చిలో. అంటే 2 బడ్జెట్లు అయిపోయినాయి, అంటే 2 సంవత్సరాలు అయిపోయినాయి. ఈ మార్చి వచ్చేసరికి 3వ బడ్జెట్ కూడా ప్రవేశపెడతా ఉన్నాడు. మరి ఈ 2 సంవత్సరాలు, ఈ కాలంలో 2 బడ్జెట్లు ప్రవేశపెట్టి దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోవస్తా ఉన్న ఈ కాలంలో ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా అని అంటే బోర్డు సున్నా కనిపిస్తుంది. ప్రతి జిల్లా నుంచి